హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరా. ప్రభాస్ ఈజ్ ఎ జోకర్. ఎస్, ప్రభాస్ ఈజ్ ఎ జోకర్. నిజంగా ఈ మాట వినాల్సి వస్తుందని నేనైతే కల్లో కూడా అనుకోలేదు, బట్ వినాల్సి వచ్చింది. బాలీవుడ్ యాక్టర్ అయినటువంటి అర్షద్ వర్షి అనే వ్యక్తి, హీఈస్ వెల్ నోన్ యాక్టర్ ఇన్ ఇండియా. ఆయన బాలీవుడ్లో చాలా సపోర్టింగ్ రోల్స్ చేశారు. హిందీలోని బిగ్ బాస్కి సీజన్ 1కి ఆయన హోస్ట్గా కూడా చేశారు. ఆయన మనకు తెలుగులో చాలా అసలు మూవీస్ ఏం చేయలేదు, బట్ తెలుగు వరకు రాగలిగాడు బికాస్ ఆ కాంట్రవర్సీ వల్లే. అసలు ప్రభాస్ని జోకర్ లాగా చూపించాడు అని ఎలా అనగలిగారు సార్ మీరు? మీ మీద చాలా రెస్పెక్ట్ ఉంది అర్షద్ వర్షి గారు. నిజంగా మీరు మా ఇండస్ట్రీకి శ్రీకాంత్ గారు ఎలాగో మీరు బాలీవుడ్లో అలాగా, నిజంగా మీరు అలాంటి మాట మాట్లాడతారని మేమైతే ఖచ్చితంగా అనుకోలేదు. ప్రభాస్ ఈజ్ నాట్ ఎ జోకర్, హీఈస్ బిగ్గెస్ట్ స్టార్ ఇన్ ఇండియా. మీ కాన్స్కి కూడా గట్టి పోటీ ఇస్తున్నాడు ప్రభాస్. ప్రభాస్ని పట్టుకొని జోకర్ అన్నారా మీరు? సార్ ఇప్పుడు మీరు ఒక యాక్టరే. మీరు మున్నాబాయ్ సినిమాలో చేసిన ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది హీరోకి ఒక సపోర్టింగ్ క్యారెక్టర్. అందులో ఫన్ కోసం మీరు జోకర్ లాగా కూడా యాక్ట్ చేశారు. యాక్టింగ్ చేసినంత మాత్రాన జోకర్ అయిపోతారా? మీరు అవ్వరు కదా. ఓకే, ఇప్పుడు మీరు అంటోంది ప్రభాస్నే. అయితే ఓకే, ఇప్పుడు ప్రభాస్నా కల్కిలోని భైరవ క్యారెక్టర్నా? భైరవ కూడా కాదు, కర్ణుడి క్యారెక్టర్ ప్రభాస్ది. అట్ ద సేమ్ టైం ప్రభాస్ సెకండ్ టైం 1000 crores క్లబ్ మూవీ అది. అండ్ అట్ ద సేమ్ టైం మీరు మీ బాలీవుడ్ క్రిటిక్స్ కూడా ఇష్టపడే ఏకైక టాలీవుడ్ హీరో సార్ ప్రభాస్ గారు. ప్రభాస్లో ఐ థింక్ ప్రభాస్ మీ హిందీలో ప్రెస్ కాన్ఫరెన్స్ సీన్ ఒక్కటి చాలు. మరి అలా ఎలా అనగలిగారు జోకర్ అని? సార్ మీరు అనాల్సింది ఎప్పుడో తెలుసా? 600 కోట్లతో రామాయణం తీస్తున్నామని, రాముడుగా ప్రభాస్ని చూపిస్తున్నాం, లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ని దాటి ఇంకా అద్భుతంగా తీస్తున్నాం అని ట్రైలర్తో టీజర్తో ఒక్క సీటు ఆంజనేయ స్వామి కోసం అడగడంతో ఎక్కడ లేని హైప్తో ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ ఇంకా ఇదే మాకు రామాయణం అనేంతలా హోప్స్ పెంచి చివరికి మీరు ఒక కార్టూన్ ఛానల్ వాళ్ళతో టైఅప్ అయ్యి గ్రీన్ మ్యాట్తో ఆఫ్టర్ ఎఫెక్ట్స్తో యూజ్ చేసి గ్రాఫిక్స్తోనే సినిమాని తెరకెక్కించారు. ఐ థింక్ పూర్తి కూడా చేసి ఉంటారు. సినిమాని తెరకెక్కించారు, పూర్తి కూడా చేశారు. రిలీజ్ చేసి జోకర్గా మీ బాలీవుడ్ డైరెక్టర్ అవ్వడంతో చాలదన్నట్లు ప్రభాస్ని కూడా జోకర్లా చేశారు. నిజంగా అలా చూపించింది మీరే కదా, ఏం కాదంటారా సార్? ప్రభాస్ని ఎలా వాడాలో మీరు మాకు నేర్పించాల్సిన అవసరం లేదు. అసలు ఇప్పుడు మనం మీకు నచ్చలేదు అన్న పాయింట్కి వద్దాం. మీకు నచ్చలేదు, అది మీ ఒపీనియన్, ఐ అగ్రీ. బట్ మీరు చెప్పిన విధానం బాగోలేదు. మీరు ఒక పని చేయండి, మీరు కల్కి స్టోరీ సిట్టింగ్లో కూర్చోండి, మీరు స్టోరీలో ఇన్వాల్వ్ అయ్యి మీరే మెయిన్గా టీంకి నాగశ్విని లీడ్ చేసి రాయండి, ఇన్పుట్స్ ఇవ్వండి, మంచిగా ఎలా చూపించాలో చెప్పండి. నాగశ్వినికి ఇప్పుడు కల్కి మూవీలో అమితాబ్ గారు ప్లే చేసిన రోల్ అశ్వత్థామ అండ్ పాస్ట్ వరకు బ్రతికి ఉంటాడు కాబట్టి ఆ వెయిట్ క్రియేట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మూవీ మొత్తం ఏ టాస్క్ చుట్టూ తిరుగుతోందో ఆ టాస్క్ని మోసేది అశ్వత్థామ కాబట్టి అమితాబ్ గారు మెయిన్ లీడ్ అన్నట్లు మనం గుర్తుపెట్టుకుంటాం. ఇంకా సెకండ్ పార్ట్ ఉంది. ఏం చెప్తాడో ప్రభాస్ని ఇంకెంత హైప్తో చూపిస్తాడో ఎవరికి తెలుసు. అండ్ మెయిన్గా బాహుబలిలో మీరు గమనించారంటే మనం బాగా అబ్జర్వ్ చేస్తే మనకు మల్టిపుల్ క్యారెక్టర్స్ కనపడుతుంటాయి, బట్ మనకు కట్టప్ప క్యారెక్టర్ కలిగించే అంత డెప్త్ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్, ఆ ఇంపాక్ట్ మరి ఇంకే క్యారెక్టర్ అనిపించదు. సెకండ్ మోస్ట్లీ బల్లాల దేవా. అయితే ఇప్పుడు కట్టప్ప హీరో అని బాహుబలి అడగలమా? కాదు కదా. సో ఇప్పుడు ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. పుష్ప చూస్తే గంధపు చెట్లు నరికెళ్ళి స్మగ్లింగ్ అంటున్నారు కొంతమంది. సెకండ్ పార్ట్లో ట్విస్ట్ తెలియకుండా ఎలా అంటారు? సలార్ మూవీలో వరదా క్యారెక్టర్ హీరో అన్నారు ఇంకొంతమంది. కల్కిలో జోకర్గా చేశాడు అంటున్నారు ప్రభాస్ గారిని. అసలు మొత్తానికి ప్రతి ఒక్కరూ ప్రభాస్ గారి టాపిక్తో హైలైట్ అవుదామనే. రైట్, మీరు ఎంత ట్రై చేసినప్పటికీ, మీకు టాలీవుడ్ని ఎంత క్రిటిసైజ్ చేసి ఎంత తక్కువ చేయాలనుకున్నప్పటికీ మీ వల్ల కాని పని. అండ్ దీనికి ఎస్టర్డే న్యాచురల్ స్టార్ నాని గారు ఒక మంచి రిప్లై ఇచ్చారు, ఎలా మీరు పబ్లిసిటీ కోసం ప్రభాస్ పేరు వాడుతున్నారు అని. రైట్, మీకు అదే ఒక మంచి చక్కటి ఆన్సర్ అయి ఉంటుంది. రైట్, ఐ థింక్ ఇక మీదటైనా ప్రభాస్ గారి గురించి ఏదైనా మాట్లాడేటప్పుడు దయచేసి
కంట్రోల్గా మాట్లాడితే బెటర్. బికాస్ గ్రౌండ్ లెవెల్లో ప్రభాస్ ఇస్ ద బిగ్గెస్ట్ స్టార్ ఇన్ ఇండియా. ఇది నేను చెప్పిన మాట కాదు, లెజెండరీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ చెప్పిన మాట. ఐ థింక్ ఆయన అనాలిసిస్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. అంత గ్రేట్ లెజెండరీ డైరెక్టరే అంత క్లియర్ కట్గా చెప్పండి, అర్థం చేసుకోండి. ప్రభాస్ ఇస్ ద బిగ్గెస్ట్ స్టార్ ఇన్ ఇండియా. అదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకొని మాట్లాడేటప్పుడు చక్కగా మాట్లాడితే బాగుంటుంది. రైట్, మరిన్ని వీడియోస్ కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తూనే ఉండండి. స్టేట్ యూన్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీ రామ్. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.